రాష్ట్రంలో ఆటవిక పాలన జంగిల్ రాజ్ అమలవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటికి రాగలరా అని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రశ్నించారు. సిద్ధార్థనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ధూళిపాల నరేంద్ర మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు మాచర్ల పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు ఆయన ఇంటికి తాళ్లు కట్టారని గుర్తు చేశారు. డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చేసి ధ్వంసం చేస్తే పోలీసులు పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ ఇంతవరకు చెప్పలేదన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థలకు పర్మిషన్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదా అని అన్నారు. ముఖ్యమంత్రిని దూషించిన అంబటి రాంబాబు ఇంటికి జగన్ పరామర్శకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడికెళ్ళినా కూడా ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తుంది, అటవిక పాలన నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ఈ రాష్ట్రంలో అటవిక పాలన జంగిల్ రాజ్యం నడిస్తే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి దాకా వస్తాడా? ఈ రాష్ట్రంలో ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి పర్యటనలు చేయగలడా? ఆయన హెలికాప్టరు గతంలో గుంటూరు జిల్లా వచ్చినప్పుడు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ల్యాండ్ అవ్వగలదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాచర్ల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కుటుంబాలు ఊరొదిలి అని తెలిసి ఆ గ్రామానికి వెళ్దామంటే చంద్రబాబు నాయుడు ఇంటికి తాళ్లు కట్టిన పోలీస్ యంత్రాంగం ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారి కొంతమంది బీజేపీ నాయకులు ఈ మధ్య కూడా మనం చూసాం, సత్యకుమార్ లాంటి వాటి యొక్క బళ్ల మీద పరామర్శకు వెళ్తే దాడులు జరిగితే ఆ రోజు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు ఏం చెప్పారో తెలుసా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చెప్పాడు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద విజయవాడ నుండి గోండాలు వచ్చి డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉంది, ఇక్కడి నుంచి అరిస్తే అక్కడ డీజీపీ ఆఫీసులో వినపడుద్ది. విజయవాడ నుండి గుంటూరు నుంచి గోండాలు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని విధ్వంసం చేస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద చేసిన ఆ రోజు మా మిత్రుడు పట్టాభి లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యల పట్ల ఆవేదన చెంది వాళ్ళు పార్టీ ఆఫీసు మీద దాడికి వెళ్ళారని చెప్పి స్వయానా ముఖ్యమంత్రి చెప్పాడు. ఇవాళ చంద్రబాబు గారు ఏం చెప్తున్నాడు? చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు ఉన్నారు, చట్ట పరిధిలో మనం పనిచేద్దాం, మీరు దాడులు చెయ్యొద్దు అని చెప్పి ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాడుల్ని సమర్థించుకున్న వ్యక్తి. మరి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఉన్న తేడాని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎంతోమంది మాన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు ఆనాటి మీ పాలనలో, చివరికి ఒక మైనారిటీ అమ్మాయి మీ అధికార పార్టీలో ఉన్న నాయకుడు యొక్క కుమారుడు కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి స్కూల్లో వేధిస్తే మైనారిటీ బాలిక ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు కనీసమైన సానుభూతి తెలపని పాలన మీది. కర్నూలు జిల్లాలో ఒక ముస్లిం కుటుంబం పోలీసుల వేధింపు వల్ల, ఆనాటి మీ నాయకుల వేధింపుల వల్ల కుటుంబంతో సహా వెళ్ళి రైలు కింద పడి చనిపోతే అది జంగిల్ పాలన, అటవిక రాజ్యం అంటే మాది కాదు. ఈరోజు ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా, దాడులు జరిగినా, గంజాయి అమ్మినా శాంతి భద్రతల పట్ల మా ప్రభుత్వం కఠినంగా ఉంటాం ఇవాళ చూస్తూ ఉన్నాం.
మరి అటువంటి మీరు పదే పదే ఇవాళ ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ఆలోచనతో తప్పితే ఇంకొక ఆలోచనతో మీరు ఈ వ్యాఖ్యలు చేయటంలా. ఇంకొకటి నాకు అర్థం కానిది ఒకటి ఉంది. మీ అహంకారాన్ని, అధికారంలో ఉన్నప్పుడు మీ యొక్క అహంకారాన్ని చూసి 11 సీట్లకే పరిమితం చేసినా కూడా మీ నాయకుల యొక్క అధికారం కోల్పోయినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇవాళున్న అంబటి రాంబాబు వరకు వాళ్ళ యొక్క అహంకారం తగ్గల. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? నిజంగానే పోలీసులు పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అంబటి రాంబాబు ఇంటి దగ్గర అలా చేస్తే నిజంగానే అంబటి రాంబాబు ఇల్లే ఉండేది కాదు. అంబటి రాంబాబు ఎందుకు ఉండేవాడు అంతసేపు ఆ ఇంట్లో? అదేవిధంగా ఆయన ఒక ఇవాళ టీటీడీలో కల్తీ నెయ్యి గురించి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఆవు నెయ్యి లేకపోయినా ఆవు నెయ్యి ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తప్పు చేశాడు, చెంపలేసుకోవాలి అని చెప్పి. ఇది సిబిఐ సిట్ ఫైల్ చేసిన ఛార్జ్షీటు. ఈ ఛార్జ్షీట్లో ఒక్కసారి మరి చదివి వినిపిస్తా మీకు. ఎందుకంటే ఈ ఛార్జ్షీట్లో స్పష్టంగా ఏదైతే శాంపుల్స్ డ్రాన్ ఫ్రమ్ 2 ట్యాంకర్స్, ఈ టెండర్ ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు గీ సప్లైకి టెండర్ ఇచ్చారు. వాళ్ళు అధికార మార్పిడి సమయంలో గీ పంపించారు. ఆ పంపించిన శాంపుల్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీడీబీకి పంపిస్తే ద శాంపుల్స్ వర్ డ్రాన్ ఫ్రమ్ 2 ట్యాంకర్స్ ఆన్ 6/7/2024 and 2 tankers on 12/7/2024 forwarded to NDDB Calf Lab. TTD received NDDB Calf test reports on 16/7/24 and 23/7/24 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. ఇది నేను రాసింది కాదు. సిట్ రిపోర్ట్ పేజీ నెంబర్ 35. సిట్ రాసిన ఛార్జ్షీట్లో పేజీ నెంబర్ 35లో ఏదైతే ఎన్డీడీబీ నుంచి వచ్చిన శాంపుల్స్లో ఏదైతే ఉందో యానిమల్ ఫ్యాట్ ఉంది, అదేవిధంగా వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అంటే ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్లు వచ్చినప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇది. దీనిలో స్పష్టంగా ఆ 2 ట్యాంకర్స్లో యానిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి. అలాగే టీటీడీ నియమ నిబంధనలు ఎవరు మార్చారండి? భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు. అలాగే దాన్ని ఎవరు కొనసాగించారు? వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు. నేను అడిగేది ఒకటే, మన పాత రోజుల్లో చెప్తారు ఇసుక నుంచి తైలం తీయచ్చు. ఒక దళిత డాక్టర్కి మాస్క్ అడిగినందుకు ఉద్యోగం తీసేసి అతని పిచ్చోడని ముద్రేసి నడి రోడ్లో పోలీసుల చేత చేతులు వెనక్కి కట్టించి అతన్ని మానసికంగా వెంటాడి వేధించి చివరికి ప్రాణాలు కోల్పోయే విధంగా చేసిన మీరు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వంలో రోడ్ల మీద తిరుగుతా, పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మీ హెలికాప్టర్లో దించుకుంటా, పోలీస్ సంరక్షణలో ర్యాలీలు చేసుకుంటా, మీ నాయకులు నోటికొచ్చినట్టు నీ యొక్క బూతుల సిద్ధాంతాన్ని, బూతుల పంచాంగాన్ని వాడతా మిమ్మల్ని స్వేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతా కూడా మమ్మల్ని అటవిక పాలన అంటారు, జంగిల్ రాజు అంటారు. మీ 5 సంవత్సరాల పాలన ఈ రాష్ట్రం ఉన్నంతవరకు ఎవరు మర్చిపోరు.